హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం పుదీనా పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎస్పెషల్లీ దోశకి బెస్ట్ కాంబినేషన్. ముందుకు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కరివేపాకు, పుదీనా, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వాటిని బాగా వేయించుకోవాలి. ఈ వేగే లోపల ఒక మిక్సీ జార్లో కొన్ని పల్లీలు, తర్వాత కొంచెం జీరా, వెల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక మంచి పౌడర్లా చేసుకున్న తర్వాత మనం వేయించుకుని పెట్టుకున్న పుదీనా ఆకుల్ని నెమ్మదిగా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా మనం పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాము. ఇందులోకి ఇప్పుడు కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. అంతేనండి, మన పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇది మనం నార్మల్గా చట్నీలోకి తాలింపు వేసుకుంటాం కదా, అలా వేసేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కూడా తినేసేయచ్చు, నథింగ్ డిఫరెన్స్ ఉండదు. బట్ పోపులు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే మనం నార్మల్గానే వేసేసుకుంటున్నాం పోపులు లేకుండా. ఇక్కడ మనం దోశ మీద బీట్రూట్ని క్యారెట్ వేసుకున్నాం. ఇలా కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మెంతి ఇంకా బియ్యంతో చేసుకున్న దోశ. మెంతి ఇంకా రైస్ దోశ ఎలా చేయాలనేది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఈ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, కింద చెక్ చేయండి. ప్లీజ్ ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. మీకే తెలుస్తుంది ఎలా ఉందో అనేసి. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మీరు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి నోటిఫికేషన్స్ రావు. నోటిఫికేషన్స్ రాకపోతే దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ ద వీడియోస్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్.